ఆషురా రోజు ఉపవాసం ఖచ్చితంగా పాటించండి. ఎవరైతే మొహరం 10వ తేదీన ఉపవాసం పాటిస్తారో వారి వల్ల గత సంవత్సరంలో జరిగిన పాపాలని క్షమించబడతాయని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 1162. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు అన్హు వారి యొక్క ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త వారు ఎప్పుడైతే మదీనా వెళ్ళారో, మదీనా వెళ్ళినప్పుడు యూదులు మొహర్రం యొక్క 10వ తేదీన రోజా ఉండడం గమనించి ప్రవక్త వారు అడిగారు, ఈ రోజు మీరు ఎందుకు ఉపవాసం పాటిస్తున్నారంటే, మూసా అలైహిస్సలాం వారి యొక్క అనుచరుల్ని ఫిరోన్ యొక్క కబంధ హస్తాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని కాపాడినటువంటి రోజు ఆషురా రోజు కాబట్టి మేము అల్లాహ్కు కృతజ్ఞతగా ఉపవాసం పాటిస్తున్నామని వారు అన్నారు. ఇది విని ప్రవక్త వారు యూదులతో ఏం చెప్పారంటే, మూసా అలైహిస్సలాం వారికి మీకంటే దగ్గర వాళ్ళం మేమే కాబట్టి ఆషురా రోజు ఉపవాసం పాటించడానికి మీకంటే ఎక్కువ అర్హుల మేమే అని చెప్పారు. అది చెబుతూ ప్రవక్త వారు చెప్పిన విషయం ఏంటంటే, ఒకవేళ నేను గనక బ్రతికి ఉంటే వచ్చే సంవత్సరం మొహర్రం కంటే ఒక రోజు ముందు కూడా నేను ఉపవాసం పాటిస్తాను అని చెప్పారు. కాబట్టి జూలై 16 మరియు 17 లేదా జూలై 17 మరియు 18 రోజుల్లో మనం ఉపవాసాలు పాటించాలి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 2004, సహీ ముస్లిం హదీస్ నంబర్ 113లో ఈ విషయాన్ని మీరు చూడవచ్చు.